ఆల్ ఐస్ ఆన్ రాఫా ఈ పేరుతో సోషల్ మీడియాలో ఓ చిత్రం, ఓ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు సెలబ్రిటీలు, దేశాధినేతలు ఈ హ్యాష్ ట్యాగ్ను, ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు ఆల్ ఐస్ ఆన్ రాఫా ట్రెండింగ్కు కారణమేంటి? ఈ స్లోగన్ ఎవరిది? ఆల్ ఐస్ ఆన్ రాఫా చిత్రాన్ని ఎవరు రూపొందించారు? దీని వెనుక ఉన్న హిస్టరీ ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది. 1300 మందిని పొట్టన పెట్టుకుంది. 250 మందిని బందీలుగా పట్టుకుంది. దీనికి ప్రతీకారంగా హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా అక్టోబర్ 8వ తేదీన ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి 8 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ భయంకరమైన దాడులు చేసింది. 2 వారాల క్రితం హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ ఒప్పందానికి ఇరు పార్టీలు నిరాకరించాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం గాజాలోని రాఫా ప్రాంతాన్ని ఆక్రమిస్తామని తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాఫా మాత్రమే. గాజాలోని దక్షిణ ప్రాంతంలో ఈజిప్ట్ ఉత్తర సరిహద్దులో రాఫా ఉంటుంది. ప్రస్తుతం లక్షలాది మంది పాలస్తీనియన్లు ఈ రాఫా ప్రాంతంలోనే ఉన్నారు. అక్కడ కూడా ప్రజలంతా శరణార్థి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఈ ఆక్రమణను ఆపేయాలంటూ ఇజ్రాయెల్కు సూచించాయి. రాఫా ప్రాంతంపై దాడులు వద్దని, అక్కడ దాడి చేస్తే రక్తం ఏరులై పారుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. రాఫాపై దాడి చేస్తే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని కూడా పలు యూరోపియన్ దేశాలు హెచ్చరించాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా రాఫాపై దాడి చేయొద్దంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదు. రాఫాలోని ప్రజల మాటున హమాస్ ఉగ్రవాదులు నక్కినట్టు ఇజ్రాయెల్ వాదిస్తోంది. 7,000 మంది హమాస్ ఉగ్రవాదులు రాఫా ప్రాంతంలో తిష్ట వేసినట్టు చెబుతోంది. అసలే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో హమాస్ మళ్ళీ విజృంభించింది. ఈ నెల 26న ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్ నగరంపై రాకెట్లతో దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఆ రాకెట్లను అడ్డుకుంది. అయితే దీనికి ప్రతీకారంగా ఈ నెల 27న రాఫాపై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడి శరణార్థి శిబిరంపై జరిగింది. దీంతో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు చాలా దేశాలు ఆరోపించాయి. ఈ దాడి వ్యూహాత్మక తప్పిదంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ దాడిలోని దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దీంతో రాఫాలో జరిగిన దాడి ఎంత హృదయ విదారకంగా ఉందో నెటిజన్లు గుర్తించారు. రాఫాలో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఓ చిత్రమే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది నెటిజన్లు ఈ చిత్రాన్ని ట్యాగ్ చేస్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ రాఫా హ్యాష్ ట్యాగ్తో గాజాలోని పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. ప్రత్యేకించి సెలబ్రిటీలు ఎక్కువగా ఈ హ్యాష్ ట్యాగ్ను ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాఫాపై జరుగుతున్న ఈ దాడిపై అవగాహన కల్పించేందుకే ఈ ఆల్ ఐస్ ఆన్ రాఫా
హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా దీన్ని హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు. అల్ ఐసాన్ రాఫా పేరుతో ఉన్న చిత్రాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నారు. సమంత, త్రిష, మాలవికా మోహన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, అమీ జాక్సన్, అలియా భట్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధవన్, సోనాక్షి సిన్హా, దియా మిర్జా, రీచా చద్దాతో సహా పలువురు సెలబ్రిటీలు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. పాలస్తీనా ఆవేదనను చూసి ప్రపంచం స్పందించాలని వారంతా పిలుపునిచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే, రాఫాలోని జరిగిన దాడిలో 2 హమాస్ సీనియర్లను అంతమొందించినట్టు ఐడిఎఫ్ చెబుతోంది. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇది అంటే రాఫాలోని దాడి టార్గెటెడ్ దాడే అని, సాధ్యమైనంత వరకు దాడిని పరిమితం చేసేందుకు తాము ప్రయత్నించామని ఇజ్రాయెల్ వెల్లడించింది. వరుస టెంట్లు ఉన్న కేవలం 2 టెంట్లనే టార్గెట్ చేసి దాడి చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ గ్రాఫిక్స్తో సహా చూపించింది. అక్కడ చాలా టెంట్లు ఉన్నా తాము మాత్రం కేవలం 2ంటినే టార్గెట్ చేశామని తెలిపింది. ఈ వివరాలన్నిటినీ గ్రాఫిక్స్తో సహా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చూపించింది. తక్కువ శక్తి గల బాంబులనే వినియోగించినట్టు ఐడిఎఫ్ వివరించింది. అక్కడ హమాస్ ఆయుధగారాలు ఉండడంతో భారీగానే పేలుడు సంభవించిందని ఐడిఎఫ్ వివరించింది. అందుకు సాక్ష్యంగా ఓ ఫోన్ కాల్ ఆడియోను కూడా బయటకు వెల్లడించింది. ఆ ఫోన్ కాల్లో ఇజ్రాయెల్ చిన్న మిసైల్తోనే దాడి చేసినట్లు మాట్లాడుకున్నారు. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వినిపించిన ఆ ఆడియో కాల్ నిజమైనదా కాదా అని మనం నిర్ధారించలేం. కానీ ఈ దాడి చేసింది నిజమేనని ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అయితే తాము స్వల్ప శక్తి గల ఆయుధాలను మాత్రమే వినియోగించామని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేసింది.